ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఆపరేటర్లు ఎప్పట్లానే వ్యవహరిస్తున్నారు. పండగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు టికెట్ రేట్లను అధికంగా పెంచేశారు. ఆర్టీసీ కంటే 4 రెట్లు అధికంగా టికెట్ ధరలు పెంచి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు లగ్జరీ బస్ ఛార్జ్ 1800 రూపాయలుండగా ఇప్పుడు ఆ ఛార్జ్ 3000 రూపాయలకు చేరింది. అలాగే ఏసీ బస్సులో 2500 నుంచి ఏకంగా 5000 వరకు పెరిగినట్టు ప్రయాణికులు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులో దోపిడీ విమాన ఛార్జీల్ని తలపిస్తోంది. అయితే సంక్రాంతి పండుగ కోసం ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత డబ్బు టికెట్కు చెల్లించి స్వస్థలాలకు వెళ్తున్నారు. అటు ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50% అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 నుంచి 50% వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్లను కూడా అనుమతించకుండా ఇష్టారాజ్యంగా ఛార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెప్తున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని సుమారు 6000కు పైగా అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. 2 రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో 366 ప్రత్యేక రైల్ ట్రిప్లు తిప్పుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నర్సాపూర్, విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, తిరుపతి, మచిలీపట్నం, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, వరంగల్, చెన్నై, బెంగళూరు, మధురై, షాలిమార్, సంబల్పూర్, బెర్హంపూర్, జైపూర్, గోరఖ్పూర్, కటక్, మధురై, ఆర్సికెరి తదితర ప్రాంతాలకు ఎక్కువగా రైళ్లు తిరుగుతున్నాయని ప్రకటించారు రైల్వే అధికారులు. చర్లపల్లి కొత్త టెర్మినల్ నుంచి సంక్రాంతి సీజన్లో 59 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు తెలిపారు.